వెల్కమ్ టు మోజెస్ పెట్రోల్ ఛానల్. మనం అట్ ప్రజెంట్ ఉప్పల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఎందుకు వచ్చినాం ఏంటనేది మీరు thumbnail టైటిల్ చూడగానే మీకు అర్థమవుతుందిగా. ఇక డీటెయిల్గా మనం మాట్లాడుకుంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అనేది 2026 అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఫినిష్ చేస్తామని అయితే మంత్రి గారు అనడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇంతకా పనులు పూర్తవుతావా లేవా అనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇది శ్రీకృష్ణ థియేటర్. ఇదిగోండి, ఇదే ఆల్మోస్ట్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎండ్ అయ్యే పాయింట్. అటు నుంచి అంతా పోయేది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్. ఇది పిల్లర్ నెంబర్ 5, అంటే ఇంకా 4, 3, 2, 1 అక్కడ దాకా. దీని గురించి చాలా వీడియోస్ ఇప్పటి వరకు అయితే చేయడము జరిగింది. అండ్ ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ని ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ని అయితే కలపడం జరుగుతుందని అయితే మనకు అర్థం అయిపోయింది. గతంలో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ కూడా మీకు చేసిన. ఇక్కడ చూస్తుంటే ఈరోజు మార్నింగ్ ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్న వర్క్ జరుగుతున్నట్టుగా గమనించడం జరిగింది. ఇక్కడ ఏం చేస్తున్నారని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మనకు అటు నారాపల్లి నుంచి మేడిపల్లి వరకు ఈ పిల్లర్ల పైన సెగ్మెంట్స్ ప్లేస్ చేసుకుంటూ వచ్చినారు కదా. ఇటు ఈ ఉప్పల్ నుంచి అటువైపు అంటే ఆ నారాపల్లి వైపు సెగ్మెంట్స్ని ప్లేస్ చేయడం కొరకు ఈ గిడ్డర్ లాంచర్ ఉంటుంది కదా, ఆ గిడ్డర్ లాంచర్ని పైన పెడుతున్నారు. ఇది బ్రౌన్ కలర్ బాక్స్ అట్లాంటిది. మళ్ళీ ఇట్లా ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి వస్తుంది. ఆ గిడ్డర్ లాంచర్లో నుంచి సెగ్మెంట్స్ అనేటివి అన్నీ ప్లేస్ చేస్తుంటారు. అంటే ఈజీగా చెప్పాలంటే అటు సైడ్ నారాపల్లి నుంచి వర్క్ జరుగుతూనే ఉంటుంది, ఇటు ఉప్పల్ వైపు నుంచి ఇట్లా వర్క్ జరుగుతూనే ఉంటుందని మనకు అర్థమవుతుంది. అండ్ డేట్ అండ్ టైం చూపించే ప్రయత్నం చేస్తాం. ఫిబ్రవరి 3వ తారీఖు 2026వ సంవత్సరం. ఇది ఉప్పల్ బస్ స్టాండ్. ఇక్కడ ట్రాఫిక్ ఆల్రెడీ పొద్దున్నే జామ్ కూడా అవుతుంది. హారన్లు గట్టిగా కొడుతురు. అండ్ మీరు చెప్పండి, ఈ ఇయర్ అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో ఈ ఫ్లైఓవర్ వరకు ఫినిష్ అవుతుందా?